ఓం పరబ్రహ్మ పరమాత్మన మా జగత్ స్త్రీ బ్రహ్మ హరి హరాయ గుణాత్మ సర్వగవతి కామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురో 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 స్వహ కురో కుర్రు కొండదేవత అంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు కొండదేవత పలుకు అంబవారు పలుకు జాయ్ కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది తులరాశి ఫలితాలు. ఈ తులరాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము. అదృష్టములో చూసుకుంటే వీళ్ళకి జాతక ఫలితములో ఆదాయములో 2, ఖర్చు 8, అవమానాలు 1, రాజపూజిత 5. ఈ జాతకములో చూసుకుంటే ఎక్కడికి పోయినా కూడా మనస్సు అనేది వీళ్ళకి ప్రశాంతత అనేది ఉండదు. ఈ తులరాశి వాళ్ళకి మనస్తత్వము, ఆలోచన విధానము, ఇల్లు చిన్న వయసు నుంచి 10 మందిలో మంచి గౌరవము, మంచి అభిమానము సంపాదించుకుంటారు. కానీ ఎదుటివాడు బాధల్లో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు అంటే హెల్పింగ్ ఎక్కువగా చేయగలుగుతారు. హెల్పింగ్ అంటే డబ్బు హెల్పింగ్ ఏం కాదు, మనిషికి మాటే హెల్పింగ్. మనం డబ్బు హెల్పింగ్ ఎంతమంది చేస్తాం? ఎవరికో ఒకరికి చేస్తాం. మాట హెల్పింగు ప్రతి ఒక్కరికి చేస్తాం. కాబట్టి ఈ తులరాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎదుటి వాళ్ళని బాధలు, కష్టాలు, విధానాలు అన్నీ తెలుసుకొని అందరూ మనవాళ్ళే అని అనుకుంటారు. కానీ వీళ్ళు చేసే తప్పు అదొకటే. అందరూ మనవాళ్ళని అనుకుంటారు కదా, ఆ బంధువులు, ఆ స్నేహితులే వీళ్ళని దెబ్బకు తీస్తుంటారు 100%. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ మాటని కాదనరుగా. వాళ్ళ మాట చెప్పారనుకోండి, వీళ్ళు కాదనలేరు కదా. ఇక వాళ్ళ పెద్దవాళ్ళు మనం చెప్పారు మనం వినాలి. మనం వినకోకుండా ఉంటే మళ్ళీ పెద్దవాళ్ళ దగ్గర మనకి నిష్ఠూరంగా ఇబ్బందిగా ఉంటుంది అన్నట్టుగా వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏ మాట చెప్పినా కూడా సరే అనుకొని పోతుంటారు. ఎందువల్ల అంటే మన వాళ్ళే కదా, మన బంధువులే కదా, మన స్నేహితులే కదా, మన అన్నదమ్ములే కదా అని వీళ్ళు చక్కగా మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతుంటారు. ఆ మూర్ఖత్వంలో పోయిన తర్వాత వాళ్ళ నుంచి వీళ్ళకి చాలా ఇబ్బందులు, చాలా టెన్షన్లు, చాలా అవమానాలు, చాలా విధానాలు కనపడుతున్నాయి. కాబట్టి పడ్డవాడు చెడ్డవాడు కాదు కదా. పడ్డవాడు ఎప్పటికైనా ఏదో ఒక విధంగా లేస్తాడు పైకి. కాబట్టి మనం మనకి కావలసిన మెయిన్ ఏంటంటే మన శక్తి ఎంత ఉందో, మన స్థాయి ఎంత ఉందో మనం అది చేయాలి. మనం మించింది మనం చేయలేం కదా. కానీ మనకి మించిన పనులు మనం చేయకూడదు. మనం చేయాల్సిన దాని గురించే మనం పోవాలి. అబ్బా ఎదుటివాడు సంపాదించేస్తున్నాడని మనం సంపాదించాలంటే కాదు. గొర్రెకి పెత్తిడి దోకే అంటారు పెద్దవాళ్ళు. అందువల్ల తొక్కితే రాయి, మొక్కితే దేవుడు. నమ్మకంతో ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేకోకుండా ఏదీ కాదు. కాబట్టి ఆ భగవంతుడు స్వరూపం వల్ల మేనుగా పూజించాల్సింది శ్రీ కనకదుర్గా అమ్మవారు మీరు పూజించాల్సింది. తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ చేయాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ 7 వారములు మీ ఇంట్లో ఒక పీఠం పెట్టేసి, ఆ పీఠములో ఒక ఎర్రగుడ్డ వేసి, పసుపు కుంకుమ పెట్టేసి, దానికి స్టార్ ముగ్గు లాంటిది వేసేసి, అక్కడ 3 రకాల పండ్లు, 3 రకాల పూలు తెచ్చి ఆ స్వామికి పెట్టేసి, వెంకటరమణ స్వామికి పెట్టేసి, మీరు తప్పకుండా 7 వారములు వారం శనివారం మీరు పూజ చేసి కొబ్బరికాయ కొట్టి కింద పండుకోవాలి. మంచం మీద పండుకోవాలి, కింద నేల మీద పండుకోవాలి. అట్లక్క 7 వారములు మీరు చేసిన వెడల మీ మీద ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ శాంతం అవుతుంది, చెడు దోష నివారణ తొలగిపోతుంది, లక్ష్మీ కటాక్షం అనేది ఎదురవుతుంటాయి. కాబట్టి ఈ తులరాశి వాళ్ళకి ఊహించని మలుపులు, ఊహించని సంఘటనలు, ఊహించని కార్యక్రమాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి.
అవి డబ్బు రూపమైనా కానీ, సంతాన రూపమైనా కానీ, లేదు మ్యారేజ్ రూపమైనా కానీ, అది మీకు ఊహించని విధానాలు, మలుపులు అనేది మీకు తప్పకుండా ఎదురయ్యే మార్గాలు మీకు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏమి చేయాలనుకుంటున్నారో, ఎక్కడ పోవాలనుకుంటున్నారో ముందు ముందే మీ ప్లానింగు, మీ ఐడియాలు, మీ ఆలోచనలు ఏరే వాళ్ళకి మీరు షేర్ చేసుకొని వెళ్ళొద్దండి. ముగ్గురు కలిసి మీరు ప్రయాణం చేసినా మీకు ప్రమాదం ఉంది. ముగ్గురు కలిసి ప్రయాణం చేయొద్దండి. మీరు ఏదైనా ప్రయాణం చేయాలనుకున్నా, ఏదన్నా పని చేయాలనుకున్నా, గ్రహాలు మిమ్మల్ని కొన్ని పీడిచ్చి పిప్పి చేస్తుంటాయి. కొన్ని పీడిచ్చి పిప్పి చేసిన దానివల్ల మీకు కొన్ని కార్యక్రమాలు, కొన్ని పనులు మీకు దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంటాయి. కాబట్టి అలాగ మీకు కరెక్ట్గా కావాలి అనుకుంటే, మీకు మెయిన్గా మీ మీద ఉండాల్సిన ఆ నరదిష్టి ప్రాబ్లాలు, మీ మీద ఉండాల్సిన దోషాలు అన్నీ మీరు తొలగించుకోవాలనుకుంటే, మీ పేరు, మీ వయసు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ గోత్రము, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు పంపించాలి. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు పంపించిన వెడల మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మేము జాతక చక్రం వేసేసి మీకు స్థితిగతులు ఎలా ఉన్నాయి, మీ యోగం ఎంతవరకు వచ్చింది, మీ నక్షత్రం ఎంతవరకు వచ్చింది, మీరు చేసే పనులు ఎక్కడి దాకా వచ్చినాయి అనేది మీ జాతక బలాన్ని బట్టి మొత్తం చూసి పరిశీలించి మేము చెప్పగలుగుతాం. స్వామి, మరి మాకు డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు లేదు, తెలియదు అని అనుకుంటే, మీ పేరు, మీ వయసు, మీ గోత్రం ఈ 3 వరకు తప్పకుండా మాకు పంపించిన వెడల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి ఆలోచనలు ఉన్నా, మళ్ళీ మీకు వ్యాపార విశేషాల్లో కూడా, ఉద్యోగ విశేషాల్లో కూడా, మీరు చేసే పనిలో కూడా మీకు అతి తొందరలోనే పెద్ద పెద్ద కార్యక్రమాలను మీరు పొందగలుగుతారు. మీకు అదృష్ట లక్కులు, అదృష్ట సంఖ్య మీకు 4. కాబట్టి మీరు నల్లటి వస్త్రములు ధరించొద్దు. ఏ కార్యక్రమం చేసినా స్నేహం వల్ల మీకు అతి ప్రమాదమైన సమస్యలు రాబోతున్నాయి. స్నేహములు అనేది మీరు చేయకూడదు. అమ్మాయిలు మన స్నేహితుడైన మనం మూవ్ అయ్యామనుకోండి, అది మనకి రివర్స్ అవుతుంది. మీరు దాంట్లో జాగ్రత్తలు పాటించాలి. మీరు చేయాల్సిన పనులు కొన్ని ఆలోచనలో పెట్టుకొని ముందడుగు వేయాలి. పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీరు తీసుకోవాలి. మీకు ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా, ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.